కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. కూరగాయలు కొనాలంటేనే పేద మధ్యతరగతి ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండ తీవ్రత తగ్గిన తర్వాత కూడా ఏ కూరగాయ చూసినా కిలో 60 రూపాయల నుంచి 80 రూపాయల వరకు పలుకుతోంది. నిన్న మొన్నటి వరకు అన్ని రకాల కూరగాయలు కిలో 30 రూపాయల నుంచి 50 రూపాయల లోపు లభించగా ఇప్పుడు భారీగా పెరిగాయి. మండిపోతున్న కూరగాయల ధరలపై మరింత సమాచారాన్ని మంచిర్యాల నుంచి మా ప్రతినిధి వెంకట అందిస్తారు. రోజుకు పెరుగుతున్నాయి. సామాన్య మధ్యతరగతి పేద ప్రజలు కొన్ని తినలేని పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికైతే కూరగాయల ధరలు చూసుకున్నట్టయితే వేసవిలో ధరలు ఎక్కువ ఉండాలి, కానీ వర్షాకాలం ప్రారంభమైంది. అయినప్పటికీ కూడా కూరగాయల ధరలు ఇంకా బగ్గుమంటున్నాయని చెప్పి ఏదైతే కొనుగోలుదారులు ఉన్నారో వారు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికైతే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కూరగాయల ధరలు మొత్తం మండిపోతున్నాయి. 15 రోజుల క్రితం 30 రూపాయలు ఉన్న టమాటా 80 రూపాయలకు చేరింది, మిర్చి 100 రూపాయలు చేరింది. దీంతోపాటు ప్రతి కూరగాయలకు కూడా 50 నుండి 30 రూపాయలు పెరిగినట్టు వ్యాపారస్తులు చెప్తున్నారు. మొత్తానికైతే కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి, ఎలా కొనుగోలు చేస్తున్నారు అనేది కొనుగోలుదారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి, ఎలా కొనుగోలు చేస్తున్నారు? ఇంతకుముందు 30 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు 60 రూపాయలు అయినాయి. డబుల్ రేటు పెరిగింది. కూరగాయల రేటు చాలా బాగా పెరిగినాయి. కొనలేని పరిస్థితుల్లో ఉన్నాం. కిలో కొనేటి పావు కిలో కొనడైతే మిర్చి రేటు కానీ, టమాటా రేటు కానీ, ఆలుగడ్డ అన్ని రేట్లు పెరిగినాయి కూరగాయలకు సంబంధించినవి. ఇప్పుడు వర్షాకాలంలోనే తక్కువ ఉండాలి కాబట్టి వర్షాకాలంలో కూడా ఇప్పుడే ఎక్కువ అయిపోయినాయి రేట్లు. ప్రస్తుతం అసలు కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి, ఎలా కొనుగోలు చేస్తున్నారు? అసలు గతంలో 15 రోజుల క్రితం అన్ని తక్కువ ఉండేటి, ఒక్కసారిగా కూరగాయల ధరలు పెరిగినాయి. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? బాగా అడ్డగోలు ధరలు పెరిగినాయి. ఒక నెల క్రితం టమాటా 20 రూపాయల కేజీ ఉండే, ఇప్పుడు 60 రూపాయలు దాటింది, 80 దాటింది. పచ్చిమిర్చి కూడా బాగా రేట్ అయింది. బెండకాయలు, బీరకాయలు, అల్చంత, తోట అన్ని ప్రతి ఒక్క కూరగాయల రేట్ అయితే బాగా పెరిగింది. కాకపోతే ఇప్పుడు రైతులకు వాళ్ళకి ఏమైనా సంక్షేమం ఏమైనా ప్రభుత్వం ఆదుకొని వాళ్ళు కూడా వీళ్ళకి కూడా తక్కువ ఇస్తే వీళ్ళు కూడా కస్టమర్లకు తక్కువ ధరకు ఇస్తారని. అయితే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? గతంలో ఎలా కొనుగోలు చేస్తుంది, ఇప్పుడు ఎలా కొనుగోలు చేస్తున్నారు? అప్పుడు గతంలో 100 రూపాయలకి సంచి రెండేది, ఇప్పుడు 500 అయినా సగం సంచి కూడా రెండుతలేదు. రేట్లు అయితే విపరీతంగా పెరిగినాయి. రేట్లు తగ్గాలంటే మెయిన్ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి, ఆదుకుంటే అన్నీ సెట్ అవుతాయి. వ్యాపారస్తుడు ఉన్నాడు, వ్యాపారస్తుని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం? ఏదైతే కొనడానికి వస్తున్నారో వాళ్ళు కొంటున్నారా, అసలు ఎలా కొంటున్నారు? 80 రూపాయల కిలో టమాటా అమ్ముతున్నాం. అక్కడ నుంచి అచ్చుడు మాకు లోకల్ కాక నాన్ లోకల్ నుంచి వస్తాను కనుక ధరలు ఎక్కువ ఉంది. కిలో కొనేటోళ్ళు అర్ధ కిలో కొంటాను, అర్ధ కిలో కొనేటోళ్ళు పావు కిలో కొంటాను. గిట్టుబాటు అంటే సగం ఇవాళ అమ్ముతున్నాం, సగం రేపు అమ్ముతున్నాం. కూరగాయల ధరలు రోజుకు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు మాత్రం కొనుగోలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికైతే కూరగాయలు ఏదైతే గతంలో కిలో 2 కిలోలు కొన్న వాళ్ళు పావు కిలో, అర కిలో మాత్రమే కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తానికైతే కూరగాయల ధరలు అందుబాటులోకి రావాలి, రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ఈ కొనుగోలుదారులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో వెంకట, HM టీవీ, మంచిర్యాల జిల్లా నుంచి.